మామూలుగా ఏదైనా సెన్సేషనల్ కేసుల ముచ్చట్లుంటే టీవీలోళ్ళు పేపర్లోళ్ళకి చెప్తుంటారు కదా పోలీసోళ్ళు. అట్లా చెప్పేటప్పుడు పట్టుబడ్డ నిందితులతోటి గ్రూప్ ఫోటోలు కూడా దిగుతుంటారు. ఇక అప్పుడు పెద్ద ఆఫీసర్లు కుర్చీలలో కూర్చుంటే చిన్న ఆఫీసర్లు వెనక నిలబడుతుంటారు. కుర్చీలు లేకుండా ఫోటో దిగేది ఉంటే మాత్రం పెద్ద ఆఫీసర్లు నడిమిట్లా నిలబడితే చిన్న పోలీసు వాళ్ళంతా వాళ్ళ కింద కూర్చొని ఫోటోలు దిగుతుంటారు. మరి పెద్ద ఆఫీసర్లు అంటే ఆ మాత్రం మర్యాద ఉండాలి కదా. కానీ ఇంకా రాజస్థాన్ జైపూర్ కాడ గీ పోలీసు వాళ్ళు దిగిన ఫోటో చూడరు ఎట్లుందో. మంచిగా చూస్తున్నారా ఈ ఫోటోను? భుజాల మీద 2 స్టార్ల పోలీస్ యూనిఫామ్ దొడుక్కున్న ఎస్ఐ మేడం ఏమో మీద, మేడంకు అటుపక్క ఇటుపక్క కానిస్టేబుల్ హోంగార్డులు నిలబడితే ఈ 3 స్టార్ల యూనిఫామ్ దొడుక్కున్న ఈ పెద్దసారి ఏమో వాళ్ళ కాలకాడ బిక్కు బిక్కు అన్నట్టు బికారం లెక్క కూర్చొని దిక్కులు చూస్తుండు. మరి ఇదేం పద్ధతి? గిట్ల దొంగను కూసబెట్టినట్టు ఎందుకు ఈ సారును కూసబెట్టిరనంటే ఈ సారు అసలు సార్ కాదట, నకిలీ సార్ అట, అంటే దొంగ పోలీసోడు అన్నట్టు. ఇన్నరా బయట దుకాణాలలో దొరికే యూనిఫామ్ కొనుక్కొని అచ్చం పోలీసోళ్ళు తిరిగే కారాసుంటి కారును కిరాయికి తీసుకొని ఇక దాని మీద ఓ ఆస్మాన్ బత్తి ఉన్న బుగ్గ పెట్టుకొని మందిని బెదిరించి పైసలు వసూలు చేస్తున్నట. రాజస్థాన్ జైపూర్ జైసింగ్పురా ఖోర్ ఏరియాల పట్టుబడ్డాడు ఈ ఫేకుడు ఆఫీసర్ గాడు. పేరు చంద్రప్రకాష్ సోని అట. మరి ఏంద్రాని ఏషం వారి ఎవరిని ముంచుదామని ఏం కథ? ఇంతకు ఏ ఆఫీసర్ అని ర్యాంక్ పెట్టుకున్నావని అంటే సిఐడిల డిప్యూటీ ఎస్పీ అని చెప్పుకుంటున్నా మేడం అని చెప్తున్నాడు. నెత్తి మీద టోపీ చక్కగా పెట్టుకోరాదు, నువ్వేం డిఎస్పీ సన్నాసి నడు అని ఇట్లా విలేకరులను పిలిచి ఫోటో దింపి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టిరి నకిలీ డిఎస్పీ. కానీ మొన్నటికి మొన్న ఇదే జైపూర్లో ఈ కాక కూడా అంతే. నకిలీ ఆఫీసర్ అవతారం ఎత్తినాక తక్కువ ర్యాంక్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని ఈడైతే ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తిండు. ఇక ఇప్పుడు వీడు హైట్ గీట్ అంత బాగానే ఉంది, అయినా ఎట్లా గుర్తుపట్టిరో కానీ ఇంకిట్లా ఎంతమంది దొంగ ఆఫీసులు తిరుగుతున్నారో డిపార్ట్మెంట్లో అని భయం పట్టుకుందట రాజస్థాన్ పోలీస్ శాఖ వాళ్ళకు. మంచిగుంది పో, మార్కెట్లో కావాల్సిన సైజు కాకి యూనిఫారంలు దొరుకుతున్నాయి. కార్ల మీద పెట్టుకుంటందుకు ఆస్మాన్ రంగు బత్తీలు కూడా అమ్ముతున్నారు. ఇక జర్ర హైట్ వెయిట్ సరి చూసుకుంటే చాలు, ఏ పరీక్షలు రాసేది లేదు, ఏ టెస్టులు పాస్ అయ్యే అక్కడ అంతకంటే లేదు. డైరెక్ట్ ఆన్ డ్యూటీలకు దిగుడే, మందిని బెదిరించి పైసా వసూలు చేసుడే. మరి అట్లుంటది పోలీస్ బట్టలకున్న పవర్ అంటే. మంచిగా తయారవుతున్నారా నాయన. కానీ పోలీస్ బట్టలు వేసుకొని బెదిరియంగానే పైసలు ఇస్తున్నారంటే ఆ ఇచ్చేటోళ్ళు ఎసుంటి దొంగ దందాలు నడిపిస్తున్నారో అది కూడా ఆలోచించవలసిన ముచ్చట్నే.